లేదంటారు. అవకాశం ఉండే ఛాన్స్ ఉంటుంది సార్ రాష్ట్రపతి సౌత్ వాళ్ళకి ఏమన్నా తెలుగు రాష్ట్రాలు ఎవరికి తోచిన రకరకాల ఆలోచనలు చేస్తున్నారు. చంద్రబాబు మళ్ళీ చక్రం తిప్పుతాడు అనే వాళ్ళు ఉన్నారు. అసలు చిరంజీవి ఉపరాష్ట్రపతి మరో ప్రచారం చేస్తున్నారు. చిరంజీవికి పర్మనెంట్ బ్యాచ్ ఒకటి ఉంటుంది, ఏది ఖాళీ అయినా ఆయన అనాలి కదా. మెగాస్టార్ అని సులభంగా ఇదే అవుతుంది కానీ, బట్ అంతమంది గవర్నర్ అవుతారని కథలు చెప్పారు కదా. గవర్నర్లు అందరూ అయిపోయారు కదా. ఉదాహరణ గవర్నర్గా చిరంజీవి మీరు కావాలంటే వెనక్కి వెళ్ళి రాజ్యసభ సభ్యుడిగా అని ఇవన్నీ అన్నీ చూసాడండి ఆయన. ఇప్పుడు ఇప్పుడు అంత జనాకర్షణ నుండి తిరిగే వాళ్ళు వెళ్ళి ఇలాంటి కాన్స్టిట్యూషనల్ పదవి వెంకయ్య నాయుడుకే అది ఒక సఫోకేటింగ్గా ఉండింది వాస్తవంగా. ఆయన ఎక్కడ చెప్పినా మాట్లాడకూడదు. ఈయన అవేం పాటించలేదు. దంకడు అది ఈయన ఇష్టానుసారం మాట్లాడారు. మరి రాజును మించిన రాజభక్తుడిలాగా ఆర్ఎస్ఎస్ భజన చేశారు. ఆఖరికి మోదీని కూడా పొగిడారు. మీరు రాజీనామా లేఖ చూస్తే కూడా ఈ ప్రభుత్వం చాలా గొప్పగా పనిచేసింది, అంతర్జాతీయంగా మన ఖ్యాతి ఇనుమడించింది, అవన్నీ కూడా చెప్పాడు. కాబట్టి నేను అనుకోవడం దంకడ్ ఆరోగ్యం ఉదాహరణకు ఆయన ఏమన్నారు, ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వమని డాక్టర్లు ఇచ్చిన సలహా మేరకని. సార్ డాక్టర్లు హఠాత్తుగా సోమవారం మధ్యాహ్నం ఇస్తారండి సలహా, సాయంత్రం. అంటే అది కేవలం సాకు, అది కేవలం ముసుగు అన్నది ఒకటి. ఆయన పంపించేసినట్టుగా ఉన్నారు. తర్వాత మళ్ళీ ఆయన ఏమైనా రాజకీయ వస్తారో లేదో మనకు తెలియదు. కానీ ఇంకోటి ఆయనకు రాజకీయ చరిత్ర ఉంది. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, అంతకుముందు అడ్వకేట్గా ఈ బాధ్యతలనే ఆయన నిర్వహించినటువంటి వ్యక్తి. కాబట్టి సంఘ పరివారం ఆయనకు మళ్ళీ ఏమన్నా పని కల్పిస్తుందా అదే అనేది అయితే మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే అనూహ్యమైనవి చాలా జరుగుతాయి అని చాలాసార్లు ఈ మధ్య నేను వింటున్నా మాట. కాబట్టి ఇది కూడా అనూహ్యమైనటువంటిదే. మీరు అన్నట్టుగా సౌత్కు స్థానం ఇవ్వడం అనేది ఒకటైతే, నితీష్ కుమార్ని తెచ్చి పెడతారు. ఎందుకంటే బీహార్లో పార్టీ తగ్గిపోయింది కాబట్టి, ఇంకా ఆయన కూడా వయస్సు పెరిగింది కాబట్టి ఆయన్ని ఢిల్లీకి పంపించి అక్కడ బీజేపీ వాళ్ళని కూర్చోబెడతారని ఒకటి. రెండవది నడ్డాను అధ్యక్ష పదవి అయిపోయింది, వేరే అధ్యక్షుని తెస్తే ఆయన మళ్ళీ కొత్త సమస్యలు తేకుండా ఆయన తెచ్చి ఇక్కడ ఉపరాష్ట్రపతిని చేసి రాజ్యసభను అదుపులో ఉంచుకోవడం బీజేపీకి చాలా కీలకం. ఎందుకంటే రాజ్యసభలో వాళ్లకు బలం పరిమితం, ఇంతకుముందు కంటే మెరుగే. కానీ కాబట్టి వెంకయ్యనాయుడు లాంటి ఆయన ఉపరాష్ట్రపతిగా ఉంటే వాళ్ళకి చాలా కన్వీనియంట్గా ఉండేది. అది దంకర్ ఆ పని చేయలేదు. ఆయన వేరేవన్నీ చాలా చేశాడు. కానీ అందుకని ఉపరాష్ట్రపతి స్థానంలో ఎవరిని కూర్చోబెడతారన్న దానికోసం కూడా ఇది జరిగి ఉండొచ్చు. బట్ ఏమీ జరగనట్టుగా నడ్డా పొద్దునే వివరణ ఇచ్చారు. ఏమని, నేను రావడం లేదు అని చెప్పాను చైర్మన్ గారికి, చెప్పకుండా ఆబ్సెంట్ కాలేదని. మోదీ ట్వీట్ చేశారు ఆయన ఆరోగ్యంగా ఉండాలని. ఈ రెండు సందేశాల్లో కూడా ప్రత్యేకమైన గౌరవం, ప్రేమపూర్వకంగా చెప్పినట్టుగా లేవు, బిజినెస్ లైక్గా ఉన్నాయి అంతే కదా. చాలా ఉదాహరణకు దురదృష్టకరం, ఆయన పవన్ కళ్యాణ్ చెప్పారు అది. ఉదాహరణకు పవన్ కళ్యాణ్ కూడా ట్వీట్ చేశారు రాజ్యాంగ బాధ్యతలు చాలా గొప్పగా నిర్వహించారని. ఆయన రాజ్యాంగ బాధ్యతలు, రాజకీయ బాధ్యతలు కూడా చక్కగా నిర్వహించారు. మమతా బెనర్జీతో ఉండి మమతా కంటే ఎక్కువగా పోట్లాడడం అంటే ఆయన గొప్పతనం ఏంటో మనకు తెలుస్తుంది. సో ఈయన ఖాళీగా ఉంటాడని మటుకు మనం ఏమీ చెప్పలేము. రాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరగడానికి కూడా ఇంకా సమయం ఉంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక కూడా వెంటనే పెట్టాలని ఏం లేదు, 60 రోజుల్లో పెట్టాలనేది ఒక సూత్రమే. కానీ బట్ అదర్వైజ్ నడుస్తూ ఉంటుంది, కొంచెం వాచ్ చేయాలి. బట్ అయిష్టంగానే వెళ్ళిపోయాడు, కానీ అనుకూలంగానే ఉంటాడు, అది కూడా క్లియర్. అంతవరకు ఈ తెర వెనక చాలా జరిగింది. ఇనిషియేటివ్ తమ చేతుల్లోంచి పోకూడదు. ఇంకా లాస్ట్